ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో మరి గ్లోబల్ మార్కెట్స్ యొక్క రియాక్షన్ ఏంటి అసలు? గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ జరుగుతుంది ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతాయి అంటే మళ్ళీ కమలా హ్యారిస్ వస్తే మాత్రం ఈ యుద్ధ వాతావరణం అలాగే కంటిన్యూ కావచ్చు. దానివల్ల ఆల్రెడీ మనం చూసాము, వరల్డ్ ఎకానమీ పెరగాల్సిన దానికన్నా కూడా లాస్ట్ 2 yearsలో ఈ యుద్ధ వాతావరణం, వెదర్ ఇట్ ఈస్ మిడిల్ ఈస్ట్లో కానీ అటు రష్యాతో కానీ ఈ వాతావరణం అనేది ఇలా ఉంటే మాత్రం ఎకానమీ ఎప్పుడు కూడా పీస్ అనేది మంచిది. డబ్బులన్నీ అటువైపు డైవర్ట్ అవుతాయి ఇన్స్టెడ్ ఆఫ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కన్నా. సో అదొకటి మేజర్ రీజన్. దానివల్ల మనం చూసేది ఏంటంటే ఇప్పుడు అమెరికా రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఇప్పుడున్న కరెంట్ ప్రభుత్వం రష్యాకి అగెనిస్ట్గా వెళ్తున్నారు. సో అండ్ ఈ రష్యాకి ఎంత అగెనిస్ట్గా వెళ్ళారంటే చైనా రష్యా దగ్గరికి వచ్చేసాయి. ఓకే, ఇటువైపు వాళ్ళు ఇజ్రాయిల్తో సపోర్ట్ చేస్తూనే ఇంకో సైడ్ పాలస్తీనియాకి ఇప్పుడు పాలస్తీనా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ యుద్ధ వాతావరణం వచ్చింది. సో రెండు వైపులా ఇట్లా యుద్ధ వాతావరణంతో ఒక రకంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రష్యాని ఇట్లాగే పుష్ చేస్తే నాటో మొత్తం రష్యా వద్దంటున్నా కానీ టర్కీని కానీ మల్టిపుల్ కంట్రీస్ని నాటో తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. అటు UN ఐక్యరాజ్యసమితి చూసినా అది వీక్ అయిపోయింది. ఇంతకుముందు లాగా గట్టిగా మాట్లాడే సిచ్యువేషన్ దానికి లేదు. అంటే ఏ కంట్రీ కూడా, ఇజ్రాయెల్ అయితే అసలు భయపడట్లేదు, చాలా కంట్రీస్ భయపడట్లేదు UN అంటే. సో అది ఇర్రిలవెంట్ అయిపోయింది. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక గ్లోబల్ అంటే పవర్గా ఉన్న అమెరికాలో మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇప్పుడున్న ఆప్షన్స్లో చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్కి, కమలా హ్యారిస్కి తీసుకుంటే కమలా హ్యారిస్ చాలా వీక్గా ఉన్నారు. మనం చూసుకుంటే ఆవిడకి వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళ ఓన్ పార్టీ వల్లే ఆమెని ఒక పప్పెట్ అంటే ఒక జస్ట్ వేరే వాళ్ళు ఆడిస్తే ఆడుతున్న ఆట బొమ్మలాగా అయిపోయింది. ఈవిడ ఫర్గెట్ అబౌట్ రష్యా, చైనాకి అగెనిస్ట్గా కూడా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి రష్యాని ఎలా ఎదుర్కొంటుంది? రష్యాలో పుతిన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎలా ఎదుర్కొంటుంది అనేది చాలా పెద్ద సవాల్ అనమాట. సో రష్యాని ఎదుర్కోకపోతే, అమెరికా స్ట్రాంగ్గా లేకపోతే ఎకానమీకి అనేది పక్కా మంచిది కాదనమాట. వెరాజ్ ఆపోజిట్ మీరు అటు ట్రంప్ తీసుకున్నారనుకోండి, వ్యక్తిత్వం ఎలాంటిదైనా పర్లేదు. ఇంతకుముందు ధైర్యంగా ఒక క్లియర్ ఎజెండా ఉంది ట్రంప్ దగ్గర. పుతిన్ కలిశాడు అంటే అవసరం వస్తే లొంగడానికి కూడా తగ్గుతాడు. అండ్ యుద్ధానికి అవసరం వస్తే యుద్ధం వెళ్తా ఉండొచ్చు, బట్ యుద్ధానికి అగెనిస్ట్ గా ఉన్నాడు. అటు ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో రెండు వైపులా కొంచెం మనం చూసుకుంటే న్యూట్రల్ గా ఉన్నాడు. సో ఎకానమీకి ఇట్లాంటి పరిస్థితి అంటే సపోజ్ ట్రంప్ వస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్ అమెరికా అయ్యే అవకాశం ఉంది, అట్లీస్ట్ ఆన్ పేపర్ మాట్లాడే పద్ధతులు. సో అది షూర్లీ మొత్తం వరల్డ్లో ఎకానమీని చూసుకున్నా, రీజనల్ బ్యాలెన్స్ చూసుకున్నా కానీ యూ నీడ్ ఏ స్ట్రాంగర్ అమెరికా. ఇది టు కౌంటర్ బ్యాలెన్స్ ఏమంటారు రష్యాని కానీ చైనా కానీ. ఎందుకంటే చైనా కూడా ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ మల్టిపుల్ ప్లేసులు, అటు జపానీస్ సైడ్ కానీ, ఇటు ఫిలిప్పీన్స్ కానీ, ఇటు టిబెట్ కానీ, ఇటు తైవాన్ మీద కానీ, ఇటు ఇండియా మీద కానీ 6 చోట్ల కూడా తన టెరిటరీని పెంచుకుందామని తన ఆస్పిరేషన్స్ అనేది తన ఎక్కువగా ఉన్నాయి. అంటే హ్యాపీగా తనంతలు తను పని చేసుకుంటూ వెళ్దామనే సిచ్యువేషన్ చైనాకు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో వాళ్ళు అటు రష్యా కూడా తన చేసుకుంటూనే అటు క్రిమియా, అటు ఉక్రెయిన్లో కానీ వేరే చోట కూడా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు. సో ఇద్దరు కలిస్తే ఏంటంటే వరల్డ్ పీస్ ఎస్పెషల్లీ అనేది హార్మ్ఫుల్ అన్నమాట. సో అందుకోసం అదొకటి. అండ్ స్ట్రాంగర్ యుఎస్ ఇంకో దానికి ఎందుకంటే కౌంటర్ బ్యాలెన్స్ లైక్ G6 కానీ G8 కానీ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్ ఉంటేనే అటు రష్యాని కానీ అన్ని వైపులా కూడా అందరూ భయంగా ఉంటారు. అందరూ యుద్ధాలు వదిలేసి ఒకరినొకరు మాట్లాడుకునే సిచ్యువేషన్సే కానీ గ్లోబల్ ట్రేడ్ రెగ్యులర్గా ఈజీగా పీస్ఫుల్గా అయ్యే అవకాశాలు కానీ, ఎక్కడైనా సరే టెర్రరిజం అనేది కొంచెం సప్రెస్ చేయడానికి కానీ. సో ఇటువైపు యుఎస్ స్ట్రాంగ్గా ఉంటే మిగిలిన చోట్ల కూడా ఇవి కంట్రోల్ అవుతే ఆన్ ద హోల్ ఎకానమీకి మంచిది, ట్రేడ్కి మంచిది. అండ్ ట్రేడ్కి 2 బాగున్నాయి అనుకోండి,
మన ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం కోవిడ్ టైంలో ఎట్లా అన్ని కంట్రీస్ యుఎస్ నుంచి ప్రతి ఒక్క కంట్రీ చైనా మీద డిపెండ్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ. సో అలాంటి సడన్గా మళ్ళీ అట్లాంటివి రాకుండా ఉండాలి అంటే యూ నీడ్ ఏ స్ట్రాంగర్ లీడర్షిప్ కావాలి. ఆ స్ట్రాంగర్ లీడర్షిప్ ఇన్నోవేషన్ ప్రమోట్ కావాలంటే ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. అందుకోసం కూడా చూసుకుంటే ఇటు యుఎస్లో స్ట్రాంగ్ ప్రభుత్వం అనేది చాలా అవసరం. అంటే ఇది వాళ్ళకి ఏదైతే ఏంటి మనకేంటి అనే ధోరణి ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా అలా ఉండలేరు. ఎందుకంటే మన గ్లోబలైజేషన్ వల్ల అందరము కనెక్టెడ్ అయిపోయి ఉన్నాం. వాళ్ళ పాలసీస్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం. అక్కడెక్కడో యుద్ధం జరిగితే మన దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడెక్కడో ఏదైనా ఇండస్ట్రీ మీద టారిఫ్స్ పడితే మన దగ్గర ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. సో ఇలాంటి కనెక్టెడ్ వరల్డ్లో ప్రతి చోట స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ వే ఇప్పుడు మన ఇండియాలో కూడా మన మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి స్టేబుల్గా ఎలా ఉందో అక్కడ కూడా అలాంటి స్ట్రాంగ్ ప్రభుత్వము ఉండాలి. సో ఆన్ ద హోల్ ఎకానమీ వైపు చూసుకుంటే మాత్రం పాలసీస్ చూసుకున్నా అక్కడ స్ట్రాంగ్ ప్రభుత్వం ఉంటే స్పేస్ టెక్నాలజీ అనుకోండి, అడ్వాన్స్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీస్ కానీ అవన్నీ కూడా లీడర్షిప్ ఆల్రెడీ యూఎస్కి ఉంది. అవి కరెక్ట్ లీడర్స్ చేతిలో ఉంటే ఏంటంటే మన ఇండియా ఎకానమీ ఇండైరెక్ట్గా బికాస్ వీఆర్ సర్వీసెస్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఎస్పెషల్లీ మన ఎక్స్పోర్ట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ యుఎస్ హెల్త్. సో అది కూడా మనకి బెనిఫిట్. చైనా కూడా చూసుకున్నా స్ట్రాంగ్ అమెరికా ఉంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మోర్ ఆర్ లెస్ చైనా అయిపోయింది. స్టిల్ అమెరికన్ హెల్త్ బాగుంటే చైనా ఎకానమీ కూడా బాగుంటుంది. సో అందుకే యుఎస్లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే అటు డెమోక్రాట్స్ అయినా పర్లేదు ఇటు వీళ్ళు వచ్చిన పాలసీలు మాత్రం కొంచెం వార్కి తక్కువ చేసుకుంటూ స్టేబుల్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకానమీలో చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్. మీరు ఇప్పుడు లాస్ట్ ఒక 4 years చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ చాలా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ ఇన్ఫ్లేషన్ వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేకపోయింది. అందుకే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ పోయారు. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏంటంటే మనం ఇండియాలో పరిస్థితి లాగే అక్కడ కూడా హోమ్ లోన్లు అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. సో దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సేమ్ అవి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఒక సైకిల్ అయితే తక్కువ చేశారు. ఓకే, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే యూజువల్లీ మన ఈక్విటీ మార్కెట్ వైపు డబ్బులు డెట్ మార్కెట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే దాని ఎఫెక్ట్ అనేది ఇండియన్ మార్కెట్ మీద కూడా కావచ్చు అండ్ అదర్ ఏషియన్ ఎకానమీస్ మీద కూడా డబ్బులు అనేది అమెరికన్ డెట్ మార్కెట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు డిస్కషన్ రాబోయే ఇష్యూ ఒకటి ఉంది. అమెరికా యొక్క అప్పులు, అమెరికన్ అప్పులు ఇప్పుడు క్లోజ్ టు 32 trillion అయిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 4 సంవత్సరాలు చాలా పెరిగిపోయాయి. ఫర్గెట్ అబౌట్ లాస్ట్ 1 monthలో క్లోజ్ టు 0.8 trillion కొత్త అప్పులు అమెరికా తీసుకుంది. అందులో ఓన్లీ $220 billion ఉక్రెయిన్కి ఇచ్చేసింది. ఓకే, అంటే ఈ ప్రభుత్వం అసలు అంటే చేతిలో ఎముక లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంది. ఆ అప్పులు ఎవరైనా కట్టాల్సిన, అమెరికా కట్టకపోతే అమెరికా డిఫాల్ట్ చేసింది అనుకోండి, అమెరికాకు అప్పులు ఇస్తుంది ఎవరు? చైనా అయ్యుండొచ్చు, జపాన్ అయ్యుండొచ్చు, యూరోపియన్, ఈవెన్ కొన్ని ఇండియన్ ఇన్వెస్ట్మెంట్లు కూడా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు కట్టకపోతే మొత్తం వరల్డ్ గ్లోబల్ ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉంది. సో అమెరికా అనేది అప్పుల నుంచి కొంచెం తక్కువ జరగాల్సిన అవసరం అది. సో ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని బట్టి పెరుగుతాయా తగ్గుతాయా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆన్ ద హోల్ స్ట్రాంగర్ గవర్నమెంట్, ఒక స్టేబుల్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉందనుకో, అది మొత్తం వరల్డ్ వైడ్ ఎకానమీ మీద చాలా అంటే చూపే అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో అసలు గ్లోబల్గా మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అనేది చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.